నెల్లూరు జిల్లా కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో 7వ అంతర్జిల్లా మోడర్న్ పెంటాథలాన్ క్రీడా పోటీలు నెల్లూరు జిల్లా సెక్రటరీ మురళి, డిబిఎస్ కళాశాల కరెస్పాండెంట్ సుధీర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడర్న్ పెంటాథలాన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా నెల్లూరు జిల్లా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీపీ శ్రీనివాస్, గౌరవ అతిథిగా నెల్లూరు జిల్లా ఏఎస్పీ సిహెచ్ సౌజన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ చప్పిడి, ఎస్పీ శ్రీనివాస్ జెండా ఊపి క్రీడలను ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి కృష్ణ క్రీడలు నిర్వహించి విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ మానసిక వికాసానికి క్రీడలు చాలా అవసరమని, ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో గుంటూరు జిల్లాకు మొదటి స్థానం, కాకినాడ జిల్లాకు ద్వితీయ స్థానం, కృష్ణా జిల్లాకు తృతీయ స్థానం సాధించాయి. అనంతరం ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్, ట్రోఫీలు అందజేయడం జరిగింది. ఈ క్రీడలకు కాకినాడ జిల్లా నుండి ఫణీంద్ర కుమారి, సూర్య కోచ్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్ గోపికృష్ణ, మాస్టర్ అథ్లెటిక్స్ మహిళా కార్యదర్శి కోటేశ్వరమ్మ, గుంటూరు జిల్లా సెక్రటరీ సాంబశివరావు, వెస్ట్ గోదావరి కోచ్ సూర్య తదితరులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆయన చేతుల మీదుగా, అలాగే మైసెల్ఫ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి విశిష్ట అతిథిగా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారు కూడా ఇచ్చేశారు. అయితే బి మురళి అని కర్రేడు జడ్పీ హై స్కూల్ పీడి ఆయన ఆధ్వర్యంలో ఈ గేమ్స్ అయితే అక్కడ నిర్వహించడం జరిగింది. మన కాకినాడకు సెకండ్ రన్నర్గా కాకినాడ ఎన్నుకోవడం జరిగింది, కాకినాడ రావడం జరిగింది. అయితే కాకినాడ నుంచి ఫణీంద్ర కుమారి అండ్ సూర్య టీమ్ కోచ్ మేనేజర్లుగా వీళ్ళిద్దరూ అటెండ్ అవ్వడము, మేము సుమారు 35 మంది పిల్లలు ఇక్కడి నుంచి రావడం జరిగింది. తాళరేవు పరిసర ప్రాంతాల నుంచి పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. అయితే కాకినాడ సెకండ్ రన్నర్గా రావడం నాకు అయితే చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఏ రాష్ట్ర అధ్యక్షులుగా నాకైతే గర్వకారణంగా ఉంది. నెక్స్ట్ ఇంకా మంచిగా ఈ క్రీడని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ కూడా ఈ మోడర్న్ పెంటాథలాన్ గేమ్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది చాలామందికి. అది కాకుండా రేపు 28వ తారీఖు నాగపూర్ దగ్గర అమరావతిలో నేషనల్ ఈవెంట్ కూడా జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. నిన్న ఈ రన్నర్స్ విన్నర్స్ ఇందులో కూడా కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 28వ తారీఖుని అమరావతిలో జరుగుతుంది. అయితే క్రీడలు ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి కూడా చాలా అవసరం. చదువుతో పాటు క్రీడల్లో కూడా పిల్లలందరూ పాల్గొని వారి యొక్క ప్రతిభను నిరూపించుకోవాల్సిందిగా పిల్లలందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ.